భారత్ మారిషస్ మధ్య 8 ఒప్పందాలు. 2. విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చింది టీడీపీ నేత చంద్రబాబు. 3. డీలిమిటేషన్పై పోరు, సీఎం రేవంత్ను కలిసిన డీఎంకే నేతలు. 4. ఏయూలో అక్రమాలపై విజిలెన్స్ విచారణ చేయిస్తాం, మంత్రి లోకేష్. భారత్ మారిషస్ మధ్య వాణిజ్యం, తీరప్రాంత భద్రత తదితర అంశాలపై 8 కీలక ఒప్పందాలు కుదిరాయి. 2 దేశాల బంధాన్ని మెరుగైన వ్యూహాత్మక భాగస్వామ్య హోదాకు తీసుకెళ్లాలని తాను, మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర నిర్ణయించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. మారిషస్ జాతీయ దినోత్సవ వేడుకలకు మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకల్లో ఐఎన్ఎస్ ఇంఫాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నియోజకవర్గాల పునర్విభజన, డీలిమిటేషన్ తో వాటిల్లే నష్టాలపై చర్చించేందుకు ఉద్దేశించిన సమావేశానికి రావాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తమిళనాడు సీఎం స్టాలిన్ ఆహ్వానించారు. ఈ మేరకు ఢిల్లీలో రేవంత్ రెడ్డిని తమిళనాడు మంత్రి టీకే నెహ్రూ సహా పలువురు ఎంపీలు కలిశారు. ఈ నెల 22న స్టాలిన్ ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరుకావాలని కోరారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన పేరుతో దక్షిణాది రాష్ట్రాల మీద పన్నుతున్న కుట్రను తిప్పికొట్టడానికి ఈ నెల 22 తారీఖు నాడు చెన్నైలో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నన్ను ఆహ్వానించడానికి ఈరోజు తమిళనాడు మంత్రివర్గ సభ్యులు నెహ్రూ గారు, పార్లమెంట్ సభ్యులు కన్మోజీ గారు, మాజీ కేంద్ర మంత్రివర్యులు ఏ రాజా గారు, ఇతర మంత్రులు, రాష్ట్ర స్థాయి నాయకులను ఒక బృందంగా ఈరోజు ఆహ్వానించడానికి పంపించడం జరిగింది. 22 తారీఖు నాడు దేశ స్థాయిలో పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన మీద ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి దానికి రమ్మన్నారు. ఆ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న నష్టం మీద చర్చించి భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించడానికి వారు ఆహ్వానించారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి నాయకత్వంతో మాట్లాడి ఈ సమావేశానికి హాజరయ్యి దక్షిణాది రాష్ట్రాల మీద కేంద్ర ప్రభుత్వం పన్నుతున్న కుట్రను తిప్పికొట్టడానికి అవసరమైన కార్యాచరణను మేము చేపట్టడం జరుగుతుంది. ఈ సమావేశానికి పార్టీ అనుమతి తీసుకున్న తర్వాత హాజరయ్యి ఈ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న నష్టం మీద చర్చించి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లోని వర్సిటీల్లో తప్పు చేయాలంటేనే భయపడేలా కూటమి ప్రభుత్వం చర్యలు ఉంటాయని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఆంధ్రా యూనివర్సిటీ అక్రమాలపై అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో చర్చ జరిగింది. వైకాపా ప్రభుత్వ హయాంలో అనేక అక్రమాలు జరిగాయని తెదేపా, భాజపా, జనసేన ఎమ్మెల్యేలు సభ దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం మంత్రి లోకేష్ సమాధానమిస్తూ ఏయూలో అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు. ఇన్ఛార్జ్ వీసీ ఇప్పటికే విచారణకు ఆదేశించారన్నారు. ఆ విచారణ నివేదిక రాగానే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ప్రపంచంలోనే టాప్ 100 క్యూఎస్ ర్యాంక్లో ఒక్క స్థానంలో ఉండాలి, నాట్ నంబర్ 1, టాప్ 100లో ఉండాలి అనే ఆలోచన నాకు ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది. ఆయన ఆలోచన అదే అధ్యక్ష. దాంట్లో భాగంగా అధ్యక్ష నేను ఈరోజు గర్వంగా చెప్తున్నా, మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ ఫ్రమ్ ఐఐటి ఖరగ్పూర్ రాజశేఖర్ గారిని ఏకంగా మన వైస్ ఛాన్సలర్గా మనం నియమించుకున్నాం అధ్యక్ష. ఎందుకు చేశానంటే సంస్కరణలు తీసుకురావాలి, కరికులంని బలోపేతం చేయాలి అనే లక్ష్యంతో మనం చేసాం. గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష, గతంలో జరిగిన అవకతవకలపైన మా దగ్గర ఉన్న కంప్లైంట్ అధ్యక్ష. మొదటిది మిస్యూజ్ ఆఫ్ రూసా గ్రాంట్స్ ఆఫ్ 20 crores అని, ఇంకో పక్కన ఇస్రో నుంచి వచ్చిన 25 లక్షల గ్రాంట్ కూడా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయని, అవినీతి, అబ్యూజ్ ఆఫ్ పవర్, మిస్యూజ్ ఆఫ్ స్టూడెంట్స్ ఫర్ పొలిటికల్ పర్పసెస్ అధ్యక్ష. ఇది గతంలో చూసాం. మాజీ ముఖ్యమంత్రి గారు ఎప్పుడన్నా విశాఖపట్నంకి వెళ్తే పిల్లలు క్లాస్లో ఉన్న పిల్లలు క్లాస్ ఆపేసి రోడ్డు పైకి తీసుకొచ్చి ఏదో స్వాగతం పలకాలి, పూలు వేయాలని చెప్పే పరిస్థితి కూడా చూసాం అధ్యక్ష. అదేంది ఇల్లీగల్ అపాయింట్మెంట్ ఆఫ్ రిజిస్టర్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ జరిగింది. ఎగ్జామినేషన్ సెంటర్స్ వర్ చూజన్ బై కలెక్టింగ్ బ్రైబ్స్ ఫ్రమ్ కాలేజెస్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్. ఇంకో పక్కన ఇల్లీగల్ అపాయింట్మెంట్స్. VC violated the constitution and campaigned for the party in direct elections in favor of ruling party, continuing the retired professors as principals against the rules of the university. Inko pakkana Adhyaksha, irregularities, violations against the norms and act provisions.
అంటే ఇట్లా అనేక కంప్లైంట్స్ వచ్చినాయి. గౌరవ సభ్యులు అడిగారు, గతంలో కూడా మీరు చెప్పారు ఏమే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరెంట్ కష్టాలను గుర్తుచేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను పాదయాత్ర చేస్తూ ఓ రోజు రాత్రి 12 గంటలకు నిజామాబాద్ జిల్లాలోని ఒక ఊర్లోకి వెళ్లాను. దారిలో వెళ్తుంటే రోడ్డు మీద కూర్చొని కొందరు రైతులు చలి మంట వేసుకున్నారు. అందులో ఒక బీటెక్ చదువుతున్న అబ్బాయి ఉన్నాడు. సెలవులు ఉన్నాయని తన తండ్రికి సహాయంగా ఉండాలని వచ్చానని, రోజు పేపర్లో రాత్రిపూట పాము కాటుకు రైతు మృతి అని వచ్చే వార్తలు చదివేవాడినని, ఇప్పుడు బోరు వేయడానికి వెళ్లాలంటే భయంగా ఉందని ఆ అబ్బాయి నాతో చెప్పాడు. అబ్బాయి ఆ మాటలు చెప్తుంటే నాకు చాలా బాధ వేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కరెంట్ కష్టాలు ఇలా ఉండేవి. సీఎం చంద్రబాబు నాయుడు అని చెప్తూ వాళ్ళు కుర్రాడు, సార్ నువ్వేం చేస్తావు ఆయన కుర్రాడు బాబు, నేను ఇంజనీరింగ్ చదువుతున్నాను. ఏంటా ఎందుకు వచ్చావురా? సార్ మా నాన్న జీవితం అంతా కూడా పాపం నా కోసం చదివించడానికి కష్టపడుతున్నాడు. ఎవ్రీడే వచ్చి ఇక్కడ ఉండేవాడు మిషన్ వేయడానికి. నేను హాలిడేస్లో వచ్చాను. కనీసం మా నాన్నకు ఒక 2 రోజులు రెస్ట్ ఇవ్వాలని నేను ఇక్కడికి వచ్చానని చెప్పి అప్పుడు నేను అడిగాను, ఏంటి ధైర్యంగా ఉన్నా అంటే, లేదు సార్ భయం వేస్తూ ఉంది, పేపర్లో వస్తున్నాయి, పాములు గరుస్తున్నాయని, చీకటి ఉంటుంది, పంప్ సెట్ అయిపోయినప్పుడు పాములు గరుస్తున్నాయని, భయంగా పోయి వేస్తుందని నాకు కుర్రాడు చెప్పినప్పుడు నేను చాలా బాధపడ్డాను. జగదీష్ రెడ్డికి బలిసి పార్లమెంట్ వ్యవస్థను కించపరిచే విధంగా మాట్లాడారు వీర్లపల్లి శంకర్. కళ్ళు దుకాణంలో ఎట్లా ప్రవర్తిస్తారో బీఆర్ఎస్ నాయకులు నిన్న ఆ విధంగా ప్రవర్తించారు. ఇవాళ కూడా సభకొచ్చి గౌరవ మంత్రి అంటారు, మాజీ మంత్రి అంటారు, ఏదో లొట్టబోయి కన్ను అయినట్లుగా ఒక్కడు ఏదో ఇంత బలిసి ఇలా అహంకారంతో సభను మళ్ళీ స్పీకర్ గాని ఏకపదంతో ఇలా ఎట్లా అంటే డామినేట్ చేసుకుంటూ ఇలా ఏలు పెట్టి చూపెట్టుకుంటూ ఆ యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంటు వ్యవస్థను కించపరిచే విధంగా ప్రతి ఒక్కరూ ప్రజలతో ఎన్నుకోబడ్డ వ్యక్తులమే కాబట్టి ఎదుటివారి చావును కోరుకునే నాయకుడిని మనం ఎక్కడైనా చూసామా? తెలంగాణ రాష్ట్రానికి 10 ఏండ్లు ముఖ్యమంత్రికిగా పనిచేసిన కేసీఆర్ గారిని పట్టుకొని మార్చురీకి పంపుతా అనడం సరికాదు. ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఒక మహానాయకుడు 10 సంవత్సరాలు అద్భుతమైనటువంటి పరిపాలన అందించినటువంటి కేసీఆర్ని పట్టుకొని మార్చూరికి అంటే ఎవరైనా కానీ, ఏ నాయకుడు ఎంతటి నాయకుడైనా కానీ ఎదుటివారి చావును కోరుకునేటువంటి నాయకుడిని ఎక్కడైనా చూస్తామా మనం? ఈ రోజు ఏంటంటే ప్రతిదీ డైవర్షన్ పాలిటిక్స్. ఇప్పుడు మీడియా పాయింట్ దగ్గర కూడా మేము మాట్లాడనీకి వస్తే అక్కడ కూడా మాట్లాడనీయకుండా వాళ్ళందరూ ఒకళ్ళనికొకళ్ళు వచ్చి మాట్లాడేటువంటి కార్యక్రమాలు చేయడం కూడా మీరు చూస్తూ. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎలక్ట్రిసిటీని నిర్లక్ష్యం చేశారు. అప్పుడు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మంత్రి కొండా సురేఖ పంటలు పండక చాలా నష్టపోయారు. ఆ సమయంలో అవి జరిగినాయి. కేసీఆర్ ఫార్మ్ హౌస్లో ఉన్నాడా అన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేల మాటలకు కౌంటర్ ఇచ్చిన ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఢిల్లీలో ఉన్న మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంటే దగ్గరలోనే ఉన్నాడు అంటూ కౌంటర్ ఇచ్చిన ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. సరే, నా అదృష్టం కొద్దీ మా అధ్యక్షులు గారు, మా నాయకులు కేసీఆర్ గారు దీనిపైన నన్నే మాట్లాడమని చెప్పారు. ధన్యవాదాలు వారికి. మీ ముఖ్యమంత్రి కంటే దూరంగా ఏం లేడు. 2 కామెంట్స్ బంద్ చేయండి. ఇక మీ ముఖ్యమంత్రి కంటే దగ్గరనే ఉన్నాడు. ఎక్కువ మాట్లాడొద్దు. ఇక నాకు ముందట ఎక్కువ మాట్లాడుకొని మూసుకోండి. అధ్యక్ష, మాట్లాడితే ఆ రైతులకే వినిపిద్దాం. గురుకులాల్లోని తమ పిల్లలను ఈ ప్రభుత్వం కన్న బిడ్డల్లా చూసుకుంటుంది, నాణ్యమైన భోజనం పెడుతుందని తల్లిదండ్రులు ఆనందపడుతున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఉచిత బస్సు పథకం వల్ల 149,63,00,000 మహిళా ప్రయాణాలు జరిగాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కన్నబిడ్డలాగా చూసుకుంటుంది. నాణ్యమైన భోజనం, నాణ్యతతో కూడినటువంటి విద్యను అందిస్తూ ఈరోజు గురుకులాలను పటిష్టం చేస్తుందని చెప్పని ఈరోజు పేద ప్రజలకు సంబంధించి కుటుంబాలు ఉన్న వాళ్ళు ఈరోజు అభినందిస్తున్న సందర్భం అధ్యక్ష. మేము కూడా వెళ్ళినాం. తెలంగాణ అసెంబ్లీలో భారాస ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. తొలుత జగదీష్ రెడ్డి స్పీకర్ను ఉద్దేశించి, ఈ సభ అందరిది, సభ్యులందరికీ సమాన అవకాశాలు ఉన్నాయి, మా అందరి తరఫున పెద్దమనిషిగా, స్పీకర్గా మీరు కూర్చున్నారు, ఈ సభ మీ సొంతం కాదు అని వ్యాఖ్యానించారు. జగదీష్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం తెలిపారు. స్పీకర్ను దూషించేలా ఆయన మాట్లాడారని మంత్రి శ్రీధర్బాబు మండిపడ్డారు.
ఆయన అహంకారంతో మాట్లాడకుండా క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చూశారు. సభలో ఉండమంటే ఉంటా పొమ్మటే పత్త అధ్యక్ష నేను రాష్ట్రపతి అందరూ చూస్తున్నాను అధ్యక్ష రాష్ట్రపతి అందరూ చూస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష వారు గతంలో మంత్రిగా చేసిన వారు అనుభవం ఉన్న వ్యక్తి జగదీశ్వర్ రెడ్డి గారు ఈ విధంగా ప్రస్తావన తీసుకొచ్చి స్పీకర్ గారిని బెదిరించే మాట మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది అధ్యక్ష. తప్పకుండా వారు వాపసు తీసుకోవాలి. ఖచ్చితంగా కూడా బెదిరించడం జరుగుతూ ఉంది అధ్యక్ష. చైర్ను బెదిరించడం జరుగుతూ ఉన్న సందర్భం ప్రత్యక్షంగా మొత్తం యావత్ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. దయచేసి కోరుతా ఉన్నాం. దట్ ఈజ్ నాట్ ద వే. శ్రీనివాస్ యాదవ్ గారు 2 విషయాలు చెప్పారు, మేము విన్నాము. మళ్ళీ అదే ప్రస్తావన తీసుకొచ్చి ఈరోజు వారు చెప్తా ఉన్నారు అధ్యక్ష. గవర్నర్కు సంబంధించిన ప్రసంగానికి సంబంధించి ఏదో మాట్లాడినారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నారు, ఇంకేదో అన్నారు, ఇంకా విన్నాం. దానికి కూడా సమాధానం చెప్తాం. దానికి ఏం ప్రస్తావన లేదు. తిరిగి తీసుకొచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చుట్టూ కొఠారి ఉందని, ఆ కొఠారి వల్లే తాను వైఎస్ఆర్సీపీకి దూరమయ్యారని విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కౌంటర్ ఇచ్చారు. ఆయన గతంలో ఢిల్లీలో మాట్లాడిన మాటలకు, ఇప్పుడు విజయవాడలో మాట్లాడిన మాటలకు ఎక్కడ పొందనలేదని అమర్నాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. క్వార్టరీ అంటే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి 14 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం, పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నటువంటి కార్యకర్తలే జగన్మోహన్ రెడ్డి గారి క్వార్టరీ. నిజంగా క్వార్టరీలు సరే పోనీ ఎవరో ఏమన్నారనేటువంటిది పక్కన పెడదాం. ఏ రాజకీయ పార్టీలో ఏ నాయకుడి పక్కన క్వార్టరీ ఉండదు చెప్పండి. చంద్రబాబు నాయుడు పక్కన క్వార్టరీ లేదా? అది రాజకీయం కాదు, అసలు ఏ ప్రొఫెషన్లో క్వార్టరీ ఉండదో చెప్పు. ఉదాహరణకి మీ ఏబిఎన్ ఉంది, మీ రాధాకృష్ణ గారి చుట్టూ క్వార్టరీ ఉండదా? ఉంటుంది కదా. ఇగో మా విశాఖపట్నంలో రామకృష్ణ ఇలా చేస్తున్నాడు, లేకపోతే ఇంకో దగ్గర ఇంకోటి ఇలా చేస్తున్నాడు చెప్పేవాడు చేసేవాడు ఉండడా చెప్పు. సో క్వార్టరీలు అనేటువంటివి ఈ ప్రజాస్వామ్యంలో, ఈ వ్యవస్థలు అన్నింటిలోని ప్రతి స్థాయిలో, ప్రతి వ్యవస్థలో, ప్రతి దగ్గర ఉండేటువంటిది. సరే ఆ క్వార్టరీల గురించి ఎవరు మాట్లాడాలి? దూరం నుంచి చూసిన వాళ్ళు, లేకపోతే ఆ క్వార్టరీలో లేని వాళ్ళు మాట్లాడాలి తప్ప మొన్నటి వరకు ఆ క్వార్టరీలో ఉన్నటువంటి మనం మాట్లాడితే ఎలా చెప్పు? ప్రజలు హర్షిస్తారా? ఒప్పుకుంటారా? సో ఇవన్నీ కూడా ఆలోచించి మాట్లాడుంటే బాగుండేది. సరే ఇంకా పార్టీ నుంచి రాజీనామా చేసి వెళ్ళిపోయిన తర్వాత అంతకంటే ఇదిగా మాట్లాడతారని అనుకోవడం మన అమాయకత్వం అంతే. ఎవరి మనసు తిరిగింది? ఎందుకు విరిగిపోయింది? ఇంకెవరి మీద ఎప్పుడన్నా ఇంకొల మీద ప్రేమ పుడితే మన మనసులు ఇరిగిపోతుంటాయి. అదే మాకు తెలియాలి. నువ్వు ఆయన అడగాలి, నేనే చెప్తాను. చేసుంటారు. పార్టీలో పనిచేసినప్పుడు వివిధ హోదాల్లో, వివిధ స్థానాల్లో పనిచేస్తుంటాం. ఇప్పుడు నీకు ఒకరి మీద మనసు ఇరిగిపోయిందని అంటే ఇంకొల మీద ప్రేమ పుడితేనే ఇక్కడ మనసు ఇరిగిపోద్ది. అది ఎవరి మీద ప్రేమ పుట్టిందో, ఎవరి మనసు దేనికి ఇరిగిపోయిందో అనేటువంటి త్వరలో తెలుస్తాయి మనకు. అవన్నీ చూస్తాం కదా రాజకీయాల్లో. నిన్న కూడా వారు మాట్లాడుతూ చెప్పారు. ఏం చెప్పారు? ఈ రోజు వరకు ఏ నిర్ణయం తీసుకోలేదు అంటే, ఈ రోజు అంటే నిన్నటి వరకే కదా. సరే నేను అవన్నీ నా నిర్ణయం కాదు కదా. సో ఏదేమైనప్పటికీ మనసు విరిగిపోవడానికి, లేకపోతే ఇంకోటి అయిపోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నంతకాలం అత్యంత కీలకమైనటువంటి స్థానాల్లో వారు పనిచేశారు. సరే వారు మాట్లాడినప్పుడు, ఢిల్లీలో మాట్లాడినప్పుడు నేను ఇంక రాజకీయం మాట్లాడదలుచుకోలేదు, వ్యవసాయం మాత్రమే చేస్తానని చెప్పారు. సరే అలాగే అనుకున్నాం. మరి నిన్నటి పరిస్థితులు అయితే పట్టణంలోని ఎస్వీఎన్ నగర్ శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయం ప్రాంగణంలో గురువారం ఉదయం అంగా వ్రతాలు సామూహికంగా జరిగాయి. శ్రీ దత్తాత్రేయ, అంగాదేవిని సచ్చిదానంద స్వరూపులుగా భావించిన భక్తులు అమ్మవారిని శ్రీ మహాలక్ష్మీదేవిగా ధ్యానించి పూజలు నిర్వహించారు. శ్రీ సచ్చిదానంద స్వామీజీ మరియు శ్రీ దత్తవిజయానంద స్వామీజీ దివ్య అనుగ్రహ దివ్యాశీస్సులతో చింతామణి గణపతి దత్త క్షేత్రం జయలక్ష్మి మాతశ్రీ మాత్రం మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విశ్రాంత న్యాయమూర్తి శారద, డాక్టర్ కృష్ణశాంతి పాల్గొన్నారు. భారత్, మారిషస్ మధ్య 8 ఒప్పందాలు.
2. విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చింది టీడీపీ నేత చంద్రబాబు. 3. డీలిమిటేషన్పై పోరు, సీఎం రేవంత్ను కలిసిన డీఎంకే నేతలు. 4. ఏయూలో అక్రమాలపై విజిలెన్స్ విచారణ చేయిస్తాం, మంత్రి లోకేష్.